యేసుక్రీస్తు ప్రభువారి యందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ, నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నాం. కాబట్టి నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రతి పాపం నుంచి విడిపించగలరు. ఒక వ్యక్తి పాపంతో మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఒక రోజు 2 దినములు కాదు, కానీ యుగ యుగాలు కాలే ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. జీవితానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుప్రభువారు చెప్పారు. యేసుప్రభువారు సిలువలో మానవులందరి కొరకు ఆయన 2 చేతులకి మేకలు కొట్టబడి ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి ఆయన శరీరం అంతా కూడా రక్తముగా కార్చడానికి గల కారణము యేసుప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమించడమే కాదు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి నీకు నెమ్మదిని, నీకు శాంతిని, నీకు నెమ్మదిని, ఆరోగ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారని ఏమీ లేదు. పరిశుద్ధుడు, ఆయన ద్వారానే పాప క్షమాపణ ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే మరణించి ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. దేవుడి లేఖనాలు అలా సెలవిచ్చి ఉండబట్టి ప్రతి మనిషి పాపమే. పాపం అంటే ఏదో పెద్దదో చేస్తే పాపమని కాదు, చిన్న అబద్ధం ఆడిన పాపమే, ప్రతిదీ పాపమే. కాబట్టి యేసు ప్రభు వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప క్షమాపణ కోసం సిలువ త్యాగం చేసి ఉన్నారండి. ఎవరు